నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. దురంధర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దద్దరల్లుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఇప్పటికే నిన్న అంటే ఒక్కరోజు కలెక్షన్ 102 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే బాగా కలెక్ట్ చేస్తుందని అంటారు. ఇంత సక్సెస్ వెనకాతల ఒక పాప హస్తం ఉందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కలు కొడుతుంది. ఎవరా పాప, ఏంటి కదా? అసలు పూర్తి స్టోరీ తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అయితే దురంధర్ మూవీ బాలీవుడ్ రణ్వీర్ సింగ్ అందరికీ తెలుసు కదా. ఈ రణ్వీర్ సింగ్ విజయం వెనకాతల తన కూతురు ఉంది అని చెప్పి అంటున్నారు. 2022లో జయేష్ బాయ్ జర్దార్ మూవీలు తీశాడు రణ్వీర్ సింగ్. అవి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ తర్వాత 2023లో రాఖీ ఔర్ కి ప్రేమ్ కహానీ అనే ఇది కూడాను ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకునేదే లేదు. అయితే 2024లో దీపికా పడుకునేతో మ్యారేజ్ అయిన తర్వాత 2025లో ఒక పాప పుట్టింది. అప్పటి నుంచి తన సక్సెస్ అనేది తన వెనకాతల వెన్నంటి నడుస్తుంది అంటున్నారు. 2025లో విడుదలైన ఆ దురంధర్ ప్రాజెక్ట్ తర్వాత నిన్న రిలీజ్ అయిన ప్రాజెక్ట్ రెండు కూడా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. బాలీవుడే కాదు, టోటల్ ఇండియాలోనే మంచి అంటే మళ్ళీ ఒక బాలీవుడ్ మూవీస్ నిలబడడానికి రణ్వీర్ సింగ్ కూతురే కారణమా? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.